హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బాగోటీస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ మసాలా స్వీట్ కార్న్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా హెల్దీ. అందరికీ బాగా తినాలనిపించే రెసిపీ. మరి ఈ రెసిపీని ఎంతో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ని బాగా మరిగేంత వరకు 5 నిమిషాల పాటు మరిగించుకోండి. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. చూడండి, దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలానే బాగా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి, ఇవి ఎంత బాగా లావుగా తయారయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోంచి వాటిని సపరేట్ చేసుకొని ఈ ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. అంటే బాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ కార్న్స్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇలా చూపించిన విధంగా అన్నింటినీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. దీంతో పాటుగా 1 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక సగం నిమ్మకాయ ముక్కని తీసుకొని దానిలో జ్యూస్ని ఇలా చూపించిన విధంగా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ మసాలా స్వీట్ కార్న్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.